పై సాయంత్రం అయ్యేటప్పటికల్లా అక్కడ చేయవలసిన కృత్యములు పూజలు అయిన తర్వాత చిదంబరం దాటి బయటకు వచ్చాడు. ఎందుకంటే నిద్రించడం కాలకృత్యాలు తీర్చుకోవడం చిదంబరంలో చెయ్యను అనుకున్నాడు. ఆ పవిత్రత అలా అనిపించింది. పూర్వకాలంలో కాశీక్షేత్రంలో ఉన్నటువంటి వారు కూడా కాశీక్షేత్రానికి వచ్చే స్వామిని సేవించి ఊరు బయటకు వెళ్ళి ఉండేవారట. ఎందుకంటే ఇదంతా జ్యోతిర్లింగము, ఇక్కడ అసలు అటువంటి కృత్యములు చేయరాదు. ఏదో మానవ శరీర లక్షణం బట్టి పాదాలు పెట్టవలసి వస్తోందే కానీ పాదములు కూడా పెట్టకూడదు కాశీక్షేత్రంలో అని భావించేవారు ఒకప్పుడు. అలాంటి యోగుల గురించి అత్యంత ప్రాచీనమైన గ్రంథాల్లో ఉంది. అంటే మానవ పాదములు ఎలాగో నేలకు తాకుతాయి కనుక తప్పట్లేదు. దేవతలు కాశీకి వచ్చేప్పటికీ వాళ్ళకున్న శరీర లక్షణానికి సంతోషిస్తారట. ఎందుకంటే వాళ్ళ పాదములు నేలకు ఆనవు గనక మాకు ఆ పాపం రావట్లేదు కదా అని సంతోషిస్తారట. అంతేకాదు వాహనాలతో తిరగట్లేదు ఎవరు దేవతలు కూడా. వారి వాహనాలు కూడా కాశీకి ఆవలి ఆకాశంలో నిలుపుతారు.